అంతరిక్ష ప్రయాణం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చే పేర్లు నాసా, స్పేస్ ఎక్స్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలే కదా. అయితే ఇప్పుడు ఈ సీన్లోకి మన బెంగళూరు నుంచి ఒక కొత్త స్టార్టప్ ఎంట్రీ ఇస్తోంది. దాని పేరే ఈథీరియల్ ఎక్స్. ఇది అంతరిక్ష రంగంలో ఒక సరికొత్త చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతోంది. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవును, కొన్ని దశాబ్దాలుగా చూస్తే స్పేస్ ఫ్లైట్ అనేది కొన్ని దేశాల ప్రభుత్వ సంస్థలు ఇంకా బిలియన్ డాలర్ల కంపెనీల చేతుల్లోనే ఉండేది. వాళ్ల ప్రయోగాలు, వాళ్ల విజయాలే ఈ రంగానికి రూట్ మ్యాప్ గీశాయి. కాని ఇప్పుడు ఆ ఆధిపత్యానికి ఒక సవాల్ ఎదురవుతోంది. ఒక కొత్త శక్తి, ఒక ఫ్రెష్ ఐడియాతో ఈ ఫీల్డ్లోకి అడుగు పెడుతోందన్నమాట. సరే, ముందుగా ఈ రంగంలో ఆల్రెడీ ఉన్న పెద్ద ప్లేయర్స్ ఎవరో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే వాళ్ల గురించి తెలిస్తేనే ఇప్పుడు రాబోతున్న మార్పు ఎంత పెద్దదో మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నాసా, స్పేస్ ఎక్స్, మన ఇస్రో. ఈ పేర్లు వినగానే మనకు భారీ రాకెట్లు, చంద్రయాన్ లాంటి హిస్టారిక్ మిషన్స్ గుర్తొస్తాయి. వీళ్లే కదా ఈ రంగంలో దశాబ్దాలుగా లీడర్స్గా ఉన్నారు. ఇప్పుడు మన ఫోకస్ను ఈ దిగ్గజాల నుంచి ఒక కొత్త పోటీదారు వైపు షిఫ్ట్ చేద్దాం. మన ఇండియా టెక్ క్యాపిటల్ అయిన బెంగళూరు నుంచే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టార్ట్ అవుతోంది. ఈ ఈథీరియల్ ఎక్స్ ఇది కేవలం ఒక కంపెనీ పేరు కాదు, ఒక పెద్ద మిషన్. వీళ్ల లక్ష్యమేంటంటే రాకెట్ను పూర్తిగా, అంటే 100% మళ్లీ భూమి మీదకి సేఫ్గా తీసుకురావడం. ఇప్పటిదాకా మనం రాకెట్లలో కొన్ని భాగాలను మాత్రమే తిరిగి వాడుతున్నాం, కానీ వీళ్లది కంప్లీట్ రీయూజబిలిటీ టార్గెట్. ఇది నిజంగా స్పేస్ ట్రావెల్లో ఒక విప్లవం లాంటిది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కంపెనీని స్టార్ట్ చేసింది మన ఇస్రోలో పనిచేసిన మాజీ ఇంజనీర్లు. అంటే వాళ్లకు రాకెట్ సైన్స్ మీద ఎంత గ్రిప్ ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. వాళ్ల నైపుణ్యం, అనుభవమే ఈ పెద్ద లక్ష్యానికి ఒక బలమైన పునాది అన్నమాట. అసలు ఈ ఈథీరియల్ ఎక్స్ను ఒక గేమ్ చేంజర్గా మార్చగలిగే ఆ కోర్ టెక్నాలజీ ఏంటి? దాని గురించి ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. మామూలుగా రాకెట్లలో కింద ఉండే ఫస్ట్ స్టేజ్ బూస్టర్ మాత్రమే వెనక్కొస్తుంది. పై దశ, అంటే అప్పర్ స్టేజ్, అంతరిక్షంలోనే స్పేస్ జంక్గా మిగిలిపోతుంది. కానీ ఈథీరియల్ ఎక్స్ వాళ్ల రేజర్ క్రెస్ట్ MK1 రాకెట్ బూస్టర్తో పాటు ఆ పై దశను కూడా తిరిగి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుంది. ఒకవేళ ఇది సాధ్యమైతే ప్రతి లాంచ్కు అయ్యే ఖర్చు ఊహించని రేంజ్లో తగ్గిపోతుంది. ఇది ఏదో టెక్నాలజీ పరంగా కొత్తది మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది చాలా పవర్ఫుల్ కూడా. ఇది దాదాపు 24.8 టన్నుల బరువును, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 5 పెద్ద ఏనుగుల బరువును భూమి చుట్టూ ఉన్న కక్షలోకి చాలా తేలిగ్గా మోసుకెళ్లగలదన్నమాట. ఇంత పవర్కు కారణం దీని ఇంజిన్లు. ఇందులో 9 స్టాలియన్ ఇంజిన్లు ఉంటాయి. ఒక్కో ఇంజిన్ ఒక భారీ బోయింగ్ విమానాన్ని గాల్లోకి లేపడానికి కావలసిన దానికన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సో దాని కెపాసిటీ వెనుక ఉన్న టెక్నికల్ స్ట్రెంగ్త్ ఇది. అయితే అసలైన మ్యాజిక్ అంతా ల్యాండింగ్లో ఉంది. స్టేజెస్ విడిపోయిన తర్వాత వాళ్లు సొంతంగా డెవలప్ చేసిన ఒక స్పెషల్ అల్గోరిథం ఆ 2 భాగాలను చాలా సేఫ్గా, కంట్రోల్డ్గా భూమిపైకి తిరిగి ల్యాండ్ అయ్యేలా గైడ్ చేస్తుంది. ఇది చాలా అంటే చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, కానీ దీన్ని క్రాక్ చేయడానికే వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇంత పెద్ద విజన్ను సాధించానంటే దానికి తగ్గట్టే ఆర్థిక మద్దతు కూడా చాలా అవసరం కదా. మరి ఈథీరియల్ ఎక్స్ వాళ్ల కలను ఎలా నిజం చేసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా, అంటే ఆగస్టు 2024లో ఈ సంస్థ $5 మిలియన్, అంటే దాదాపు 40 కోట్ల రూపాయల సీడ్ ఫండింగ్ను సక్సెస్ఫుల్గా సంపాదించింది. ఇది ఇన్వెస్టర్లకు ఈ ప్రాజెక్ట్పై ఉన్న నమ్మకాన్ని క్లియర్గా చూపిస్తుంది. యోనెస్ట్, బిగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, బ్లూహిల్ క్యాపిటల్ లాంటి పెద్ద సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ఇది కంపెనీకి ఫైనాన్షియల్గానే కాకుండా క్రెడిబిలిటీ పరంగా కూడా పెద్ద బూస్ట్ ఇస్తుంది. ఈ వచ్చిన ఫండ్స్ను వాళ్లు చాలా పక్కగా ప్లాన్ చేసుకున్నారు. అత్యంత పవర్ఫుల్ అయిన సెమీ క్రయోజెనిక్ ఇంజిన్లు, అప్పర్ స్టేజ్ ఇంజిన్లు, ఇంకా వాళ్ల సొంత టెస్టింగ్ ఫెసిలిటీని కంప్లీట్ చేయడానికి ఈ డబ్బును ఉపయోగిస్తారు. సో మాటలే కాదు, ఒక క్లియర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారన్నమాట. మనం ఈథీరియల్ ఎక్స్ను విడిగా చూడకూడదు. ఇది మన దేశంలో వేగంగా ఎదుగుతున్న ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇస్రో గైడెన్స్తో అగ్నికుల్, స్కైరూట్, పిక్సెల్ లాంటి ఎన్నో కొత్త స్టార్టప్స్ దూసుకు వస్తున్నాయి.
ఎథీరియల్ ఎక్స్ కూడా ఈ ఎగ్జైటింగ్ నేషనల్ మూవ్మెంట్లో ఒక భాగమే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. వీళ్ల లక్ష్యం ఇస్రోతో పోటీ పడటం కాదు, ఇస్రో మిషన్లకు సపోర్ట్గా నిలవడం, తక్కువ ఖర్చుతో లాంచ్ సర్వీసెస్ అందించి మన నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ను ఇంకా బలంగా చేయడమే వాళ్ళ ఫైనల్ గోల్. ఇక ఫైనల్గా ఇథీరియల్ ఎక్స్ మిషన్ యొక్క అల్టిమేట్ ఇంపాక్ట్ ఏమిటో చూద్దాం. ఇది కేవలం ఒక రాకెట్ స్టోరీ కాదు, స్పేస్ ట్రావెల్ ఫ్యూచర్ గురించిన స్టోరీ. వాళ్ల గ్రాండ్ విజన్ ఇదే: టెక్నాలజీని వాడుకుని స్పేస్ ట్రావెల్ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ఖర్చు తగ్గించడం, సమయం ఆదా చేయడం. ఈ మొత్తం కథ ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతోంది. అంతరిక్షంలో మానవాళి వేయబోయే నెక్స్ట్ జాయింట్ లీప్ మన బెంగళూరులోనే ఒక చిన్న స్టార్టప్ నుంచే వస్తుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.